హాయ్ వెల్కమ్ టు ఆల్ నర్స్. సో ఈరోజు క్యాలిక్యులేషన్ ఆఫ్ గ్రాట్యుటీ ఫర్ ద ట్యాక్స్ పర్పస్లో గ్రాట్యుటీ ఎలా క్యాలిక్యులేషన్ చూద్దాం. సో గ్రాట్యుటీ మీన్స్ ఏంటంటే ఇది ఎంప్లాయీకి ఇచ్చే ఒక అప్రిషియేషన్ లాంటిది. సో అతను చేసిన లాంగ్ అండ్ డెడికేటెడ్ సర్వీస్ కోసం. సో ఇట్ ఈస్ ఎ టిపికల్లీ పెయిడ్ అపాన్ రిటైర్మెంట్, రిజగ్నేషన్ ఆర్ డెత్ ఆర్ డిసేబుల్మెంట్ జరిగినప్పుడు పే చేస్తూ ఉంటారు. ఎంప్లాయీకి అతను ఇచ్చిన సర్వీసెస్ని దృష్టిలో పెట్టుకుని అతను ఒక గౌరవం ఒక హానర్ చేయడానికి అతనికి ఇచ్చే అతని సర్వీసెస్ కోసం ఒక అతని గ్రాట్యుటీ తెలుపుకోవడం. సో ఇది ఏంటంటే ఇండియాలో ట్యాక్సిబిలిటీ ఆఫ్ గ్రాట్యుటీ ఏంటంటే డిపెండ్స్ ఆన్ ది టైప్ ఆఫ్ ఎంప్లాయీస్, వెదర్ ఎంప్లాయర్ ఈజ్ కవర్ అండర్ ది పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్, లేదా పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ కవర్ అవుతున్నాడా కవర్ అవ్వట్లేదా, గవర్నమెంట్ ఎంప్లాయా ప్రైవేట్ ఎంప్లాయా. సో దీన్ని బేస్ చేసుకుని గ్రాట్యుటీ క్యాలిక్యులేషన్ ఉంటుంది. సో మనకు జనరల్ ఎలిజిబిలిటీ వచ్చేసి మామూలుగా గ్రాట్యుటీ మీన్స్ ఎలిజిబిలిటీ ఏంటంటే 5 years వర్క్ చేసి ఉండాలి. కంటిన్యూ సర్వీస్ ఆ కంపెనీలో కంటిన్యూగా 5 years వర్క్ చేసి ఉండాలి. మధ్యలో ఎటువంటి అంటే స్టాప్ అండ్ స్టార్ట్ ఉండకూడదు. కంటిన్యూగా 5 సర్వీస్ ఉండాలి. ఒకవేళ ఏదైనా కానీ కండిషన్ బ్రీచ్ అయ్యారంటే ఆ కండిషన్ ఏంటంటే డెత్ కానీ డిసేబుల్మెంట్ వల్ల కానీ బ్రీచ్ అయ్యేటట్టు ఉండాలి. అది కూడా ఏంటంటే ట్యాక్సిబిలిటీ బేస్డ్ ఆన్ ఎంప్లాయీ కేటగిరీ. సో మనకు వచ్చేసి గ్రాట్యుటీ జనరల్లీ ట్యాక్సిబుల్ యాజ్ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ. ఒకవేళ ఎంప్లాయర్ దాన్ని రిసీవ్ చేసుకుంటున్నాడంటే అది ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ కింద కవర్ అవుతుంది. ఒకవేళ అది ఎంప్లాయీ డెత్ జరిగింది, అతను లేడనుకుంటే అతను నామినీ కానీ లీగల్ ఎయిడ్స్ కానీ రిసీవ్ చేసుకున్నట్లయితే ఆ యొక్క గ్రాట్యుటీ ఎక్కడ కవర్ అవుతుందంటే ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో అక్కడ మనకు ట్యాక్స్ వస్తుంది. బట్ ద ఎగ్జామ్షన్ లిమిట్స్ స్టిల్ అప్లై. ఆ ఎగ్జామ్షన్ ఏముందంటే దాని యొక్క కండిషన్స్ని బట్టి అప్లై అవుతుంటుంది. ఇది క్యాలిక్యులేషన్ ఆఫ్ గ్రాట్యుటీ. సో మనం 1 by 1 చూద్దాం. సో దెర్ ఆర్ 3 main categories ఫర్ ట్యాక్స్ ట్రీట్మెంట్. మనకు 3 కేటగిరీలు అలా చెప్పాం కదా ప్రైవేట్ కానీ. దీని గురించి డీటెయిల్గా కొంచెం చూద్దాం. సో కేటగిరీ 1 గవర్నమెంట్ ఎంప్లాయీస్. కేటగిరీ 1లో ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీ, ఇವರು సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ లోకల్ అథారిటీ కానీ లేకుంటే డిఫెన్స్ పర్సనల్. సో ఎనీ పర్సన్ కవర్డ్ గవర్నమెంట్ అథారిటీ కింద గవర్నమెంట్ చేత పనిచేయబడే వ్యక్తిని అందరినీ కవర్ అయ్యే గవర్నమెంట్ ఆఫీసర్, గవర్నమెంట్ ఎంప్లాయీ అని కవర్ అయ్యే వాళ్ళందరూ కూడా దీని కిందకి వస్తారు. ట్యాక్స్ ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది అక్కడ అంటే గ్రాట్యుటీ రిసీవ్డ్ బై గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఈజ్ ఫుల్లీ ఎగ్జెంప్ట్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ అండర్ సెక్షన్ 10 సబ్సెక్షన్ 10 clause 1 ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఫుల్ అమౌంట్ ఎగ్జామ్షన్ ఇచ్చింది. సో వాళ్ళు ఏ అమౌంట్ కూడా వాళ్ళు పే చేయాల్సిన అవసరం లేదు. గ్రాట్యుటీకి ఫుల్ ఎగ్జామ్షన్. వాళ్ళకి గ్రాట్యుటీ ఎంతైతే రిసీవ్ చేసుకుంటున్నారో ఆ రిసీవ్ అంతా కూడా వాళ్ళకి ఎగ్జామ్షన్ వచ్చింది. ఇక్కడ ఒక మ్యాక్సిమం లిమిట్ అని పెట్టారు. ఇదేంటంటే యాక్చువల్గా 2024 ముందుకి ఏముందంటే వాళ్ళకి 20 లక్షల వరకు ఉండేదంట ఆ లిమిట్, ఎగ్జామ్షన్ లిమిట్. అది 25 lakhs చేశారట. సో 25 లక్షల వరకు కూడా వాళ్ళకి ఏంటంటే కంప్లీట్గా మ్యాక్సిమం లిమిట్ వాళ్ళకి ఎగ్జామ్షన్ ఉంది. సో కేటగిరీ 2 ఎంప్లాయర్ చూద్దాం. సో ఎంప్లాయిడ్ కవర్డ్ బై పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ 1972. ఏ ఎంప్లాయీ అయితే కేటగిరీ 2 కింద వస్తారంటే వాళ్ళు పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్. పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ ఏం కవర్ చేస్తుందంటే ఏ ఎంప్లాయీ అయితే వర్క్ చేస్తున్నాడో ఆ ఎంప్లాయ్మెంట్లో 10 or more persons వర్క్ చేస్తూ ఉండాలి. అటువంటి కంపెనీస్ ఏమంటే ఫ్యాక్టరీస్ కావచ్చు, మైన్స్ కావచ్చు, ఆయిల్ ఫీల్డ్ కావచ్చు, ప్లాంటేషన్ కావచ్చు, లేకుంటే పోర్ట్స్, రైల్వే స్టేషన్స్, మోటార్ ట్రాన్స్పోర్ట్ అండర్టేకింగ్స్, కంపెనీస్, షాప్స్, ఎస్టాబ్లిష్మెంట్, ఎనీ ఎస్టాబ్లిష్మెంట్స్ ఏ ఎంప్లాయ్మెంట్లో అక్కడ 10 or అంతకంటే ఎక్కువ మంది వర్క్ చేస్తూ ఉండాలి. సో ఇక్కడ ఎగ్జామ్షన్ ఉంది. లిస్ట్ ఆఫ్ ది ఫాలోయింగ్ 3 amounts ఇస్తున్నారు. ఈ 3 amountsలో ఏదైతే లీస్ట్ తక్కువగా ఉంటుందో అది ఎగ్జామ్షన్ ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చి యాక్చువల్ గ్రాట్యుటీ రిసీవ్డ్ ఫ్రమ్ ఎంప్లాయర్ నుంచి ఎంతైతే గ్రాట్యుటీ యాక్చువల్గా రిసీవ్ అవుతుందో ఆ రిసీవ్డ్ అమౌంట్ ఒక పాయింట్ అయితే. రెండో పాయింట్ 20 లక్షలు, అది ఫ్లాట్ స్టాట్యూటరీ లిమిట్. తర్వాత థర్డ్ వన్ వచ్చేసి 15 days వేజెస్ ఫర్ ఈచ్ కంప్లీటెడ్ ఇయర్ ఆఫ్ సర్వీస్ ఆర్ పార్ట్ దేర్ ఆఫ్ ఎక్సీడింగ్ 6 months. సో ఇక్కడ ఏముంది 15 days వేజెస్ ఫర్ ఈచ్ కంప్లీటెడ్ ఇయర్. ప్రతి సంవత్సరం కంప్లీటెడ్ ఇయర్కి ఎంత ఉందంటే ప్రతి కంప్లీటెడ్ ఇయర్లో 15 days శాలరీ తీసుకుంటారు. 15 days వేజెస్ 15 days. ఫార్ములా వచ్చేసి మనకు లాస్ట్ డ్రాన్ శాలరీ ప్లస్ డేర్నెస్ అలవెన్స్ ప్లస్ ఏముంది ఇక్కడ 15 days డివైడెడ్ బై 26. యాక్చువల్గా మనకు ఒక మంత్ని ఇక్కడ 26th క్యాలరీ అట్లా ఇక్కడ 26 రోజులు, ఒక సంవత్సరంలో 26 రోజుల్లో, సంవత్సరం అంటే ఇక్కడ 26 days by 15 days. 15 days salary 26 days లో.
సో ఆ విధంగా తీసుకుంటున్నారు. అండ్ కంప్లీటెడ్ ఇయర్ ఆఫ్ సర్వీస్ ఇంటి ఏమని కంప్లీటెడ్ సర్వీస్, దీన్ని మనం ప్రాబ్లం చేసేటప్పుడు మీకు ఇంటెలిజెన్స్ ఉంది. లాస్ట్ డాన్ శాలరీ దిస్ పర్పస్ బేసిక్ శాలరీ డేర్నెస్ అలవెన్స్. సో కంప్లీటెడ్ ఇయర్ ఆఫ్ సర్వీస్ ఎనీ సర్వీస్ పీరియడ్ ఎక్సీడింగ్ 6 months ఇన్ ద లాస్ట్ ఇయర్ ఈజ్ రౌండెడ్ అప్ టు నెక్స్ట్ ఫుల్ ఇయర్. అదే చెప్పాను కదా, ఇప్పుడు ఏదైతే ఉందో అది నెక్స్ట్ ఫుల్ రౌండ్ ఆఫ్ చేసుకుంటున్నాము. ముందు సంవత్సరానికి 6 నెలలకు ఎక్సీడింగ్ అయితే దాని తర్వాత వచ్చే నెంబర్కి, 6 నెలలు ముందుంటే దాని కింద ఉండే నెంబర్కి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏముంది, 10 సంవత్సరాలు 7 నెలలు అయినప్పుడు అది 11 సంవత్సరాలు అవుతుంది. లేకుంటే 10 సంవత్సరాలు 4 నెలలు అయితే అదేమవుతుంది 10 సంవత్సరాలకి రౌండ్ ఆఫ్ అవుతుంది. ఏది 6 నెలలు దాటితే పైకి పోతుంది, 6 నెలల కింద ఉంటే కిందికి వస్తుంది. సో ఇది కేటగిరీ 2 టైప్ 2 ఎంప్లాయీస్. వీళ్ళు ఎవరైతే పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ కింద కవర్ అవుతున్న వాళ్ళు. సో మనకి నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి కేటగిరీ 3 ఎంప్లాయీస్ నాట్ కవర్ బై ది పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ 1972. ఏ ఎంప్లాయ్ అయితే సో గ్రాట్యుటీ పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ కింద కవర్ గారో వాళ్ళని కేటగిరీ 3 ఎంప్లాయీస్గా తీసుకుంటున్నాం. This typically applies to employees is establishment with less than 10 employees or those not covered by the act of for these other reasons. 10 కంటే తక్కువ ఎంప్లాయ్మెంట్ ఎక్కడైతే ప్రొవైడ్ చేస్తున్నారో ఆ ప్లేస్లో ఉండే ఎంప్లాయీస్ కవర్ కావాలని ఈ యాక్ట్ చెప్తుంది. సో ఎగ్జామ్షన్ వచ్చేసి మనకి ఏముంది, సేమ్ ఇక్కడ కూడా లిస్ట్ ఆఫ్ ది 3. ఈ లిస్ట్ ఈ 3లో ఏదైతే లిస్ట్ ఉంటుందో అది ఫస్ట్ ఏంటంటే మనకు యాక్చువల్ గ్రాట్యుటీ రిసీవ్డ్ సేమ్ ఉంటుంది, అక్కడ ఎంప్లాయర్ తీసుకుంటుంది 20 lakhs ఫ్లాట్, ఇక్కడ సేమ్ ఉంటుంది. థర్డ్ వన్ వచ్చేసి ఇక్కడ మనం 15 days శాలరీ తీసుకుంటాం, కానీ ఇక్కడ ఎంత తీసుకుంటాం అంటే మనం హాఫ్ మంత్ శాలరీ తీసుకుంటున్నాం. అక్కడ 5 రోజులు తీసుకుంటున్నాము, ఇక్కడ హాఫ్ మంత్ శాలరీ తీసుకుంటున్నాం. ఇది ఫార్ములా కూడా సేమ్ అంతే. ఇక్కడ ఏముందంటే యాక్చువల్గా అక్కడ ఏముంది మనకి రౌండ్ ఆఫ్. సో 6 నెలలు ఎక్కుంటే నెక్స్ట్ అదేం లేదు, 6 నెలలు దాటిన 8 నెలలు 9 నెలలు ఉన్నాయి, అదంతా కూడా కింది నెలకే వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు ఏముంది యావరేజ్, ఇక్కడ ఇంకో ఫార్ములా యావరేజ్ ఆఫ్ లాస్ట్ 10 months శాలరీ తీసుకోవాలి. బేసిక్ శాలరీ ప్లస్ డేర్నెస్ అలవెన్స్ ప్లస్ కమిషన్ లింక్డ్ టు టర్న్ ఓవర్. ఏదైనా ఫిక్స్డ్ ఒకటి ఏదైనా కమిషన్ ఉంటే ఆ కమిషన్ పై కూడా తీసుకుంటాం. తర్వాత ఏముంది 1/2 అండ్ కంప్లీటెడ్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్. సో యావరేజ్ శాలరీ వచ్చేసి మనకి మీనింగ్ ఏముందంటే ఇక్కడ అట్లీస్ట్ 10 months immediately preceding the month in which the ఏముంది గ్రాట్యుటీ బికమ్స్ డ్యూ. గ్రాట్యుటీ తీసుకున్న రోజు నుంచి ఆ ఒక్కటి ఆ నెల విడిచిపెట్టి దానికంటే ముందు నెల అన్ని 10 నెలలు తీసుకోవాలి. 10 నెలలో సో ఒకవేళ ఇయర్ మారి ఏంటంటే ఇయర్కి ఇంక్రిమెంట్ వస్తుంది. ఒకవేళ మధ్యలో ఇయర్ అతను జాయిన్ అయిన ఇయర్ ఉంటే ఇంక్రిమెంట్ బేస్ చేసుకుని శాలరీ చేంజ్ అవుతుంది. సో అప్పుడు అన్ని మంత్ల శాలరీ ఎంతైతే రిసీవ్ చేసుకుంటాడో ఆ మంత్స్ అన్నీ కూడా మనం 10 కలిపేసి వాటిని 10తో యావరేజ్ చేయాలి. యావరేజ్ చేసినప్పుడు ఆ యావరేజ్ శాలరీలో ఏమవుతుంది, అదే మనం యావరేజ్ శాలరీ తీసుకున్నాం. యావరేజ్ శాలరీలో ఏమవుతుంది, దాన్ని ఎన్నైతే కంప్లీట్ ఇయర్ సర్వీస్ ఉందో ఆ ఇయర్స్తో మల్టిప్లై చేస్తాము by 2 చేసి. తర్వాత శాలరీ పర్పస్ ఇంక్లూడ్స్ బేసిక్ శాలరీ డేర్నెస్ అలవెన్స్ ఈవెన్ ఇఫ్ నాట్ ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్ అండ్ కమిషన్ ఇఫ్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ఫిక్స్డ్ పర్సెంటేజ్ ఆఫ్ టర్న్ ఓవర్. ఇక్కడ ఏముందంటే ఇక్కడ డేర్నెస్ అలవెన్స్ ఒకవేళ దీంతో సంబంధం లేదు, మనకు ముందు దాంట్లో ఇది పార్ట్ ఆఫ్ ఆన్ పర్పస్ ఉంటేనే మాత్రమే తీసుకుంటాం. సో మనకి ఒక ప్రాబ్లం చూద్దాం. Suppose Mr. Sharma retires after 20 years and 8 months of service. His last run basic salary was 60,000 and DA was 10,000. Actual gratuity received is 12 lakhs. సో ఇది ఫస్ట్ మనం ముందుగా ఉంది కదా, ముందుగా సంబంధించిన అతను గ్రాట్యుటీ యాక్ట్ కింద కవర్ అయ్యే ప్రాబ్లం. ఇది గ్రాట్యుటీ యాక్ట్ కింద కవర్ అవుతాడు ఈ ఎంప్లాయీ మిస్టర్ శర్మ. సో యాక్చువల్ గ్రాట్యుటీ రిసీవ్డ్ ఎంత 12 lakhs ఉంది. తర్వాత ఏముంది స్టాట్యుటరీ లిమిట్ ఎంత ఉందంటే 20 lakhs ఆల్రెడీ మనకు తెలుసు. సో క్యాలిక్యులేటర్ గ్రాట్యుటీ యాజ్ పర్ ఫార్ములా ఏముంది, క్యాలిక్యులేటర్ గ్రాట్యుటీ యాజ్ పర్ ఫార్ములా చూడండి, కంప్లీటెడ్ ఇయర్ ఆఫ్ సర్వీస్ 21 years. సో ఎందుకు 20 years అంటే 20 years అండ్ 8 months రౌండ్ అప్ చేసుకున్నాం. ఇక్కడ లాస్ట్ డాన్ శాలరీ బేసిక్ ప్లస్ డిఏ, ఇక్కడ ఏముంది బేసిక్ ప్లస్ 60 ప్లస్ 10 మొత్తం 70,000 ఆల్రెడీ మనకి చెప్పాం కదా. 15 days శాలరీ 15/26 ఇంటూ 21 years. దీన్ని క్యాల్కులేట్ చేస్తే మనకి ఎంత వచ్చిందంటే 40,003 ఇంత వచ్చింది. దీన్ని మళ్ళీ మల్టిఫై 20 years చేస్తే మొత్తం మనకు వచ్చింది 8,48,077 rupees. సో ద లిస్ట్ ఆఫ్ ది అమౌంట్ ఏముంది, లిస్ట్ ఆఫ్ ద అమౌంట్ ఎంత మనకి ఈ మూడిట్లో 12 lakhs యాక్చువల్, 20 lakhs ఫ్లాట్, తర్వాత 8 lakhs ఏదైతే ఉందో మనకు యాక్చువల్ గ్రాట్యుటీ యాజ్ పర్ ఫార్ములా.
మొత్తం ఈజీగా మొత్తం ఎంత దీంట్లో మనకు 8,48,017 రూపీస్ లీస్ట్ అమౌంట్. ఇది ఎగ్జామ్టెడ్ అమౌంట్. ఇప్పుడు మనకు ట్యాక్సిబుల్ గ్రాట్యుటీ ఎంత ఉంటే యాక్చువల్ గ్రాట్యుటీ రిసీవ్డ్ మైనస్ ఎగ్జామ్టెడ్ గ్రాట్యుటీ దట్ ఈజ్ ఈక్వల్ 12 lakhs మైనస్ 8,48,000. దాన్ని తీసేస్తే మనకు 3,51,923 రూపీస్ ట్యాక్సిబుల్ గ్రాట్యుటీ. ఇది మనం శాలరీ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఈ అమౌంట్ వేస్తాము. మనకి ఎగ్జామ్టెడ్ ఎంత వచ్చింది? 8 lakhs రూపీస్ ఎగ్జామ్టెడ్ వచ్చింది. యాక్చువల్ రిసీవ్డ్ మైనస్ ఏముంది యాక్చువల్ ఫార్ములా. సో ఇంకో ప్రాబ్లం, ఇది పేమెంట్ అండర్ గ్రాట్యుటీ కింద కవర్ కానిది. సో మిస్టర్ దేవి రిటైర్స్ ఆఫ్టర్ 15 years and 11 months of service. Her average last 10 months basic salary was 50,000 and DA was 5,000. She did not receive any commission. Actually gratuity received is 8 lakhs. ఇది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. పేమెంట్ అప్పుడు గ్రాట్యుటీ కింద కవర్ కాంది. సో యాక్చువల్ గ్రాట్యుటీ రిసీవ్డ్ ఎంత? 8 lakhs ఉంది. స్టాట్యుటరీ లిమిట్ ఎంత? 20 lakhs ఆల్రెడీ మనకు తెలుసు. ఈ రెండు రిసీవ్ చేసుకున్నాం. ఇక్కడ మనకు ఫార్ములా ఏముందంటే, సో కంప్లీటెడ్ ఇయర్ ఆఫ్ సర్వీస్ దట్ ఈస్ ఈక్వల్ 15 years. 15 years అండ్ 11 months ఉంది. ఫ్రాక్షన్ ఇగ్నోర్డ్. ఇక్కడ ఏముంది, మనం ముందుకు తీసుకుపోవట్లేదు, ఎంత ఉందో అంతే తీసుకుంటున్నాం. తర్వాత యావరేజ్ లాస్ట్ మంత్ 10 months శాలరీ బేసిక్ ప్లస్ డిఏ 50,000 బేసిక్స్ ఉంది, 5,000 ఉంది, మొత్తం 55,000. 55,000 ఇంటూ 1/2 ఎంత? హాఫ్ మంత్ శాలరీ తీసుకోవాలి. ఇక్కడ హాఫ్ మంత్ శాలరీ ఇంటూ 15 దట్ ఈజ్ ఈక్వల్ 27,500 మల్టిప్లై విత్ 15 years సర్వీస్ that is called 4,12,500. This is the last three and the last of the three amounts లో ఏముంది మనకు 4,12,500 ఉంది. ఈ 4,00,000 ది ఎగ్జామ్టెడ్ గ్రాట్యుటీ. ఇప్పుడు మనకు ట్యాక్సిబుల్ గ్రాట్యుటీ కనుక్కోవాలంటే ఏముంది? యాక్చువల్ గ్రాట్యుటీ రిసీవ్డ్ మైనస్ ఎగ్జామ్టెడ్ గ్రాట్యుటీ దట్ ఈజ్ ఈక్వల్ 8 lakhs మైనస్ 4,12,500 that is equal 3,87,500 rupees. That is the taxable gratuity. ఈ taxable gratuity మనము శాలరీ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు శాలరీలో మనము దాన్ని కలుపుతాము. శాలరీ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు శాలరీలో వేస్తాము. సో దిస్ ఈస్ ద మనకేముండే 3 మనం మాట్లాడుకున్నాం. గవర్నమెంట్ ఎంప్లాయీకి సంబంధించింది. సో ఎంప్లాయీ కవర్డ్ అండర్ పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ ఉంది. థర్డ్ వన్ వచ్చేది ఎంప్లాయీ కవర్డ్ అండర్ ది పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ ఉంది. సో 3 parts నుంచి ఇది మనకు ఇంపార్టెంట్ ఎగ్జామ్ పర్పస్లో కూడా చాలా ఇంపార్టెంట్గా వస్తుంది. దీన్ని చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు చూడండి. ఇంకో ప్రాబ్లం చూద్దాం.